అమలాపురం దగ్గర నుంచి హైదరాబాద్ వరకు మొత్తం బత్తాల వ్యాపారం మందే. దశరథునితో కైకేయికి వివాహమైనప్పుడు ఆమెకు తోడుగా మందర అనే గూనిస్త్రీ వచ్చింది. మందర రామ పట్టాభిషేక విషయాన్ని కైకేయికి చెప్తే కైకేయి ఎంతో సంతోషిస్తుంది. కాని మందర భరతుడు పట్టాభిషేకం పొందాలి అని చెప్తుంది. కాని కైకేయి నాకు రాముడు భరతుడు ఒకటే, రాముడు రాజైతే నాకు చాలా సంతోషం అని చెప్తుంది. మందర కైకేయిని మూర్ఖురాలా నీ కొడుకుని రాజుని చెయ్యని కోప్పడుతుంది. అయినా కైకేయి ఒప్పుకోదు. రాముడు కొంతకాలం అయోధ్యని పరిపాలించి తర్వాత భరతుడికి రాజ్యాన్ని అప్పగిస్తాడని కైకేయి అంటుంది. రాముడు అయోధ్యని తన పిల్లలకిచ్చేసి భరతుడికి ఏదో ఒక రాజ్యం ఇస్తాడని మందర అంటుంది. రే కర్రీ, రే లలితాంటి, తర్వాత కాలంలో రాముడు చేసింది అదే కదరా. రాముణ్ణి మందరే కరెక్ట్ గా అర్థం చేసుకుంది. నక్కజిత్తులున్నవారే నక్కజిత్తులున్నవారిని గుర్తుపట్టగలరు. ఎంత చెప్పినా కైకేయి ఒప్పుకోకపోవడంతో రాముడు రాజావుగానే భరతుణ్ణి చంపడమో అడవులకి పంపడమో చేస్తాడని రెచ్చగొడుతుంది. అప్పటి వరకు రాముడంటే ప్రాణమన్న కైకేయి ఒకేసారి కోపంతో ఈరోజే రాముణ్ణి వనవాసానికి పంపుతాను, భరతుణ్ణి పట్టాభిషేకం చేయిస్తాను అంటుంది. రామాయణంలో పాత్రలన్నీ ఇంతే, కథకనుగుణంగా ప్రవర్తన మారిపోతుంటది. నిజ సంఘటన అయితే మనుషుల ప్రవర్తనను బట్టి కథ జరుగుతుంది. రామాయణం కల్పితం కాబట్టి కథను బట్టి పాత్రల ప్రవర్తన మారిపోతుంటుంది. రామాయణంలో అందరూ అపరిచితులే, నిమిషానికి ఒకలా మారిపోతుంటారు. ఒక యుద్ధంలో దశరథుడు గాయపడి చావు బ్రతుకుల మధ్య ఉంటే కైకేయి అతన్ని కాపాడుతుంది. అప్పుడు దశరథుడు నువ్వు నన్ను 2 వరాలు కోరుకో అంటాడు. మందర ఆ విషయాన్ని కైకేయికి గుర్తు చేసి రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసానికి పంపమని మొదటి కోరికగాను, భరతుణ్ణి పట్టాభిషేకం చేయమని 2వ కోరికగాను అడగమని కైకేయికి సలహా ఇస్తుంది. ఆ సలహా విన్న కైకేయి ఆనందంతో మందరను పొగుడుతుంది. రే ఎర్రికుక్కలో, రే బురద పందులు, రండిరా రండి, మీ రామాయణం గొప్పతనం వినండి. కైకేయి మందరతో గూనివాళ్ళు సాధారణంగా అవయవ సౌష్ఠవం లేకుండా ఉంటారు, కానీ నువ్వు మాత్రం చూడముచ్చటగా ఉన్నావు. నీ స్తనములు బిగుతుగా ఉండి మెడ వరకు వ్యాపించి మిక్కిలి ఎత్తుగా ఉన్నాయి. రొమ్ముల క్రింద ఉన్న బొడ్డు నాజూగ్గా ఉంది. పొట్ట లోపలికి ఉండి నడుము సన్నగా ఉంది. నీ నడుము క్రింది భాగం అంటే నడుము నుండి తొడ వరకు గల భాగం నిండుగా ఉంది. అందమైన ముఖంతో పరిపుష్టమైన పిక్కలు అనువైన తొడలతో అద్భుతంగా ఉన్నావంటుంది. రే ఒక ఆడది ఇంకో ఆడదాన్ని ఇలా పొగుడుతుందా? ఏంట్రా ఇది రామాయణమా కామాయణమా? రామాయణం కావ్యం కాదురా, గేయం. గేయం అంటే పాట కాదురా, గేయం. ఆగు ఆగు